शुभप्रदं जयप्रदं బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టులో మొదట సవాల్ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి స్టే ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలకి బ్రేక్ పడినట్టయింది. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది తెలంగాణ ప్రభుత్వం. అయితే బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని కొట్టేసింది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇటు తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసినట్టుగా చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావిస్తున్నది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనే అంశం లేదు అన్నది. దాన్ని కన్సిడర్ చేసినట్టుగా లేదు సుప్రీంకోర్టు. అన్నటువంటి జీవోపై హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సో ఈ అంశం పైన హైకోర్టులో ఏదైతే మధ్యంతర తీర్పు ఇచ్చిందో దాంట్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిజానికి పూర్తిగా తాము ఎంపరికల్ డేటా సేకరించి శాస్త్రీయమైనటువంటి కుల సర్వే జరిపి అలాగే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిగా బీసీల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులన్నిటిని కూడా వాటన్నిటిని వివరాలు సేకరించిన తర్వాతనే ఈ ట్రిపుల్ టెస్ట్ ను పూర్తి చేసిన తర్వాతనే తాము బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్టం తీసుకొచ్చాం, దాని ఆధారంగా జీవో రిలీజ్ చేశామని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు ముందు బలమైనటువంటి వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ అంశంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్టేను తొలగించేందుకు నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి జీవోకి సంబంధించినటువంటి 9లో రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో యథావిధిగా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రివేల్ కాబోతుంది. సో దాని ఫలితంగా 50% మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో 15% ఎస్సీలకు, 10% గిరిజనులకు, మిగిలినటువంటి 25% బీసీలకు రిజర్వేషన్లు ప్రస్తుతం. సో ఆ పాత సిస్టమ్ ప్రకారమే బీసీలకు 20% రిజర్వేషన్ల ప్రకారమే పాత పద్ధతిలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి 25కు మరొక 17 జత చేసి 42% రిజర్వేషన్లతో వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. మొత్తం 67% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసింది. సో ఆ జీవో నెంబర్ 9 పైన తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో ఆ స్టే తొలగించాలని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. ఇది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రాజ్యాంగంలో గానీ అలాగే రాజ్యాంగ ధర్మాసనం గానీ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా డెఫినెట్ గా 50% మించి రిజర్వేషన్లను పెంచడానికి వీల్లేదని అనేక సందర్భాల్లో ఉదహరించింది. అలాగే ఎక్కడైతే నార్త్ ఈస్ట్ విషయాన్ని ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి దాన్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇలాంటి గిరిజన రాష్ట్రాలు, షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజన రాష్ట్రాల్లో 50%కి మించి ఒక్కొక్క చోట 80%, 90% రిజర్వేషన్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అది కేవలం షెడ్యూల్డ్ ఏరియాలో, అంటే గిరిజనులు అత్యధికంగా 80-90% ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే, ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంది తప్ప జనరల్ ఏరియాలో మాత్రం, తెలంగాణ లాంటి జనరల్ ఏరియాలో మాత్రం 50%కి మించి రిజర్వేషన్లు అమలు చేసేటువంటి అవకాశం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ సందర్భంగా అనేక అబ్జర్వేషన్స్, కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ సుప్రీంకోర్టు ఇచ్చినట్టయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసేదేం లేదు, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకి వెళ్లాల్సి ఉంటుంది.